సింహరాశి వారు పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు వద్దన్న డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరిపోతాయి, మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి, అదృష్టం పడుతుంది. మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా తక్కువే. పౌర్ణమి అంటే చంద్రుడు తనలోని 16 కళలను పూర్తి చేసుకొని సంపూర్ణ ఆకాశంతో విశ్వంపై తన దివ్య శక్తిని ప్రసరించే పవిత్ర గడియ. ఈ రోజున సముద్రపు పోటులాగే విశ్వంలోని శుభశక్తులు, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత శక్తివంతంగా భూమిని తాకుతుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించినది కాబట్టి సముద్రం పొంగే ఈ పౌర్ణమి రోజున అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి ధార్మిక లేదా దాన క్రియ కూడా అపారమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం ధన రూపంలోనే కాక ఆరోగ్య భాగ్యం, అఖండ మానసిక ప్రశాంతత మరియు తీవ్రమైన గ్రహదోషాల నివారణ రూపంలోనూ వ్యక్తమవుతూ ఉంటాయి. పౌర్ణమి యొక్క ఈ అద్భుతమైన శక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మన చుట్టూ ఉండే జీవరాశులలో ఒకటైన కుక్కకు ఆహారం పెట్టే పద్ధతి అత్యంత రహస్యమైన శక్తివంతమైన మార్గంగా చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్రంలోని నవగ్రహాలలో కుక్కకు ప్రధానంగా శని మరియు కేతు గ్రహాల తారకత్వం ఉంటుంది. కేతు గ్రహం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, అంతుచిక్కని రోగాలు, మానసిక ఆందోళన, భ్రమలు, ఉద్యోగంలో స్థిరత్వము లేకపోవటము, ఆధ్యాత్మిక గందరగోళం వంటి వాటికి కారకుడు. కుక్కకు సేవ చేయటం ద్వారా కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి జ్ఞానము, అంతర్దృష్టి, ఆకస్మిక ధనలాభం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. అదేవిధంగా శనిగ్రహం యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని దృష్టి ప్రభావాలు ఉన్నవారు కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుణ్ణి శాంతింపపరచవచ్చు. శని యొక్క కఠినమైన కర్మ ఫలాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత సులువైన మార్గం. ముఖ్యంగా పౌర్ణమికి 1 లేదా 2 రోజులు ముందుగా లేదా పౌర్ణమి తిథి రోజున మీ కంటపడిన కుక్కను కేవలం ఒక విధి జంతువుగా భావించవద్దు. అది మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య సంకేతంగా, మీ కష్టాలను హరించడానికి వచ్చిన ఒక రూపంగా భావించాలి. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా ధనం నిలవకపోవటం, ఇంట్లో తరచూ ఉండే అనారోగ్య సమస్యలు పీడించటం, కుటుంబంలో కలహాలు, ముఖ్యమైన గ్రహదోషాల కారణంగా ఏ కార్యము పూర్తి కాకపోవటం వంటి సమస్యలకు ఈ చిన్న క్రియ ఒక మహత్తర పరిష్కారం. ఈ పవిత్ర ఘడియలలో కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మీరు ఒక జీవికి దానం చేస్తున్నట్లు మాత్రమే కాదు, సాక్షాత్తు విశ్వశక్తిలో భాగమైన శని కేతువుల ప్రాతినిధ్యం వహించే ఒక జీవికి సేవ చేస్తున్నారు. ఈ సేవ ద్వారా జీవితంలోనే గందరగోళం, అస్పష్టత తొలగిపోయి మీ మార్గం సుగమం అవుతుంది. అందుకే పౌర్ణమి రోజు లేదా దాని పరిసర రోజుల్లో కుక్కకు ఆహారం పెడితే మీరు అడక్కపోయినా వద్దన్నా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రియ అద్భుతమైన ధనయోగాలను, అఖండ ఆరోగ్య భాగ్యాన్ని మరియు శాశ్వతమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. మరి పౌర్ణమి రోజు ఈ రాశివారు కుక్క కనిపిస్తే దానికి ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఓం కాలభైరవాయ నమః అని కానీ, ఓం లక్ష్మీదేవియే నమః అని కానీ కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ పౌర్ణమి రోజున మీరు పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాము. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేవగానే తలస్నానం ఆచరించి తప్పనిసరిగా శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు మీరు ఏదైనా ఆహారం తీసుకునే ముందు ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేసి గంగాజలంతో ప్రోక్షించటం అత్యంత శ్రేయస్కరం. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం పాటించటం లేదా పాక్షిక ఉపవాసం అంటే పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం పాటించటం చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని, ఉల్లి వెల్లుల్లి లేనిది మాత్రమే తీసుకోవాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అత్యంత శ్రద్ధతో అలంకరించి దీపం వెలిగించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం లేదా పాలకోవా వంటి ఏదైనా తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
పాయసం చంద్రుడికి లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కాబట్టి దీన్ని నైవేద్యంగా పెట్టడం వలన సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి. చంద్రుడు పూర్ణ కళలతో అత్యధిక శక్తితో ప్రకాశిస్తున్న సమయంలో అంటే సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ చంద్రుణ్ణి చూస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను జపించాలి. పౌర్ణమి చంద్రకిరణాలు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయంలో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలాలయాయే ప్రసీత ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 108 సార్ల చొప్పున 3 సార్లు జపించటం అఖండ ధన ప్రాప్తిని కలిగిస్తుంది. వీలైనంత వరకు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా పౌర్ణమి పూజ, ధ్యానము, జపం ద్వారా మనస్సు మరియు శరీరం పూర్తిగా శుద్ధి అయి దైవ చింతనతో నిండిన తర్వాతే మీరు కుక్కకు ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా పాటించడం వలన ఈ క్రియ యొక్క ఫలితం 10 పెరుగుతుంది. ఇప్పుడు ఆ కుక్కకు పెట్టవలసిన ఆహారం యొక్క ప్రత్యేకత మరియు దానిని పెట్టే విధానం గురించి లోతుగా తెలుసుకుందాము. పూజ సంకల్పం పూర్తి చేసిన తర్వాత కుక్కకు పెట్టవలసిన దివ్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆ ఆహారం ఏమిటి అంటే 2 ప్రత్యేకమైన ఎంపికలు ఉన్నాయి. మీ సమస్యల స్వభావాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మొదటిది వేడి అన్నంలో పెరుగు మరియు పంచదార కలిపి పెట్టడం. రెండవది వేడి అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టడం. ఈ 2 రకాల ఆహారాలలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే పెరుగు శుభ్రమైన తెల్లని పదార్థం, ఇది చంద్రుడికి సంబంధించినది. పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు శుభాన్ని, వైభోగాన్ని, ధనాన్ని ఇస్తాడు. చంద్రుడు మనస్సుకు, ప్రశాంతతకు కారకుడు. ఈ 2 కలిసిన ఆహారాన్ని కుక్కకు పెట్టడం ద్వారా చంద్ర, శుక్ర గ్రహాల సంయోగ శుభ ఫలితాలు లభించి ముఖ్యంగా ధనప్రాప్తి, ఆనందం మరియు వైవాహిక జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 2వ ఎంపికలో నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు శని మరియు కేతువులకు సంబంధించిన ప్రధాన ధాన్యం. నువ్వుల పొడి వేసిన అన్నం పెట్టడం ద్వారా శనికేతువుల యొక్క ప్రతికూల ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే కష్టాలు, తీవ్రమైన గ్రహ దోషాలు తక్షణమే ఉపశమనం పొందుతాయి. ఇది కర్మ దోషాలను తొలగించడానికి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ధనప్రాప్తి కావాలంటే పెరుగు, పంచదార, కష్టాలు, రోగాలు తగ్గాలంటే నువ్వుల పొడి, ఈ రెండిటిల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఈ ఆహారాన్ని పెట్టే ముందు పాటించవలసిన నియమాలలో పవిత్రత మరియు సంకల్పం. ముందుగా మీరు తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉన్న తర్వాతే ఆ ఆహారాన్ని వండాలి. అపరిశుభ్రతతో వండిన ఆహారాన్ని పెట్టకూడదు. వండిన ఆ వేడి అన్నంలో పెరుగు లేదా నువ్వుల పొడి వేసి దాన్ని చక్కగా కలిపి ఆ పాత్రను మీ ఇష్టదైవం లేదా లక్ష్మీదేవి లేదా మీ కులదైవం యొక్క పటం ముందు ఉంచాలి. అనంతరం మీ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోవాలని, మీకు అఖండ ధనప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్ప వాక్యం ఇలా ఉండాలి: ఈరోజు పౌర్ణమి పర్వదినాన నేను ఈ కుక్కకు శనికేతువుల అనుగ్రహం కొరకు అలాగే లక్ష్మీ కటాక్షం కొరకు ఈ ఆహారాన్ని దానం చేస్తూ ఉన్నాను. దీని ద్వారా నాకు ఉన్న సర్వ సమస్యలు, గ్రహబాధలు తొలగి అష్టైశ్వర్యాలు, సంపద, ఆరోగ్యము కలగాలని కోరుకుంటున్నాను. ఈ సంకల్పం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఏకాగ్రతతో కూడిన సంకల్పమే ఆ క్రియకు దివ్యశక్తిని, ఫలితాన్ని ఇస్తుంది. సంకల్పం చేస్తున్న తర్వాత ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. మీరు మీ ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా ఈ ఆహారాన్ని పెట్టవచ్చు, లేదా బయట రోడ్డుపై తిరిగే వీధి కుక్కలకు కూడా పెట్టవచ్చు. వీధి కుక్కలకు పెట్టడం వలన ఆ జీవులు పూర్తి స్వేచ్ఛలో ఉండటం వలన కేతువుకు సంబంధించిన త్యాగము, మోక్షం వంటి అంశాలకు బలం చేకూరి మరింత మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే మీరు రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన నియమాన్ని తప్పక పాటించాలి. అది పవిత్రతకు సంబంధించినది. ముందుగా ఒక తాజా ఆకు కానీ లేదా ఒక శుభ్రమైన కాగితం కానీ నేలపై పరిచి దానిపై మాత్రమే ఆహారాన్ని పెట్టండి. నేరుగా రోడ్డుపై లేదా నేలపై పెట్టకండి. అవి వీధి కుక్కలు కదా, వాటికి ఆకు, పేపర్ ఎందుకు అని అశ్రద్ధ చేయకూడదు. ఈ క్రియను కేవలం ఒక దానంగా చూడకుండా మీ పూర్వ కర్మలను, ప్రస్తుత సమస్యలను తీర్చడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య మార్గంగా, ఒక పూజా కార్యక్రమంగా భావించాలి.
ఆ కుక్కను కేవలం ఒక జంతువుగా కాక సాక్షాత్తు దైవ స్వరూపంగా శని లేదా కేతువు యొక్క ప్రతిరూపంగా భావించి పూర్తి భక్తి శ్రద్ధలతో ఆకుపై ఆహారాన్ని ఉంచాలి. మీలోని అహంకారాన్ని పక్కన పెట్టి సేవకుడిలా ఈ క్రియను నిర్వహించాలి. ఈ విధంగా పౌర్ణమి యొక్క అఖండ దివ్య శక్తిని కుక్కకు ఆహారం పెట్టే పవిత్ర పుణ్య ఫలాన్ని ఏకం చేసి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలను, గ్రహదోషాలను పూర్తిగా తొలగించుకొని మీరు ఊహించిన విధంగా వద్దన్నా కూడా ధనం వచ్చే అద్భుతమైన రహస్యమైన మార్గాన్ని సుగమం చేసుకోండి. ఈ చిన్నపాటి కానీ శక్తివంతమైన క్రియ మీ జీవితాన్నే సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి సంకల్పంతో చేసే సేవ ద్వారా మీరు కోరుకున్న ఆరోగ్యము, సంపద, సంతోషము తప్పక మీ సొంతమవుతాయి. ఈ నియమాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఇక తులారాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఒక వస్తువును ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పౌర్ణమి రోజున ఈ రాశివారు ప్రధానంగా గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజున పొరపాటున కూడా ఎవరికి అప్పుగా డబ్బు ఇవ్వకూడదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ధనమే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. పౌర్ణమి అనేది చంద్రుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథి. ఈ శుభదినాన లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ప్రతి ఇంటిని గమనిస్తుందని, ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి అష్టైశ్వర్యాల కోసం ప్రార్థిస్తారో అక్కడ ఆ తల్లి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి పవిత్ర సమయంలో మీ ఇంట్లో ఉన్న సంపదను వేరే ఒకరికి అప్పు రూపంలో ఇవ్వటం అంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా ఇతరులకు ధారపోయటం లాంటిది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం పౌర్ణమి నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకపోవటమే కాకుండా మీ దగ్గర మిగిలి ఉన్న ధనం కూడా క్రమంగా కరిగిపోతుంది. పౌర్ణమి నాటి చంద్రుడి ఆకర్షణ శక్తి భూమిపై ఎంత తీవ్రంగా ఉంటుందో మన ఆర్థిక స్థితిపై కూడా అంతే ప్రభావం ఉంటుంది. ఈ తిథి నాడు డబ్బు బయటకు వెళ్ళటం అనేది మీ ఇంటి లక్ష్మీ కళను పారద్రోలటమే అవుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పౌర్ణమి నాడు అశ్రద్ధ వహిస్తే అది కేవలం మీ ఒక్కరి ఆర్థిక ఇబ్బందులకే కాకుండా మీ రాబోయే తరాల వారిని కూడా దరిద్రంలోనికి నెట్టివేసే ప్రమాదం ఉంది. తరతరాల పాటు మీ వంశం అప్పుల ఊబిలో కూరుకుపోయేలాగా చేసే ఈ దోషం చాలా భయంకరమైనది. పౌర్ణమి రోజున మీ ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే నగదు రూపంలో కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల రూపంలో కానీ ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. ఎంతటి ఆపదలో ఉన్నా, ఎంతటి ప్రాణ స్నేహితులైనా లేదా రక్త సంబంధికులైనా సరే పౌర్ణమి నాడు మాత్రం డబ్బు విషయంలో కఠినంగా ఉండాలి. వారికి సహాయం చేయాలని మీకు అనిపిస్తే మరుసటి రోజు ఇవ్వండి తప్ప పౌర్ణమి తిథి గడియలు ఉన్నంత వరకు మీ చేతి నుండి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళనివ్వకండి. పౌర్ణమి నాడు మీ ఇంటి నుండి వెళ్ళే ధనం మీ జాతకంలో దారిద్ర్య యోగాన్ని ప్రేరేపిస్తుంది. ఇది కేవలం మీ పురుషులకే కాదు, ఇంట్లోని మహిళలకు, వ్యాపారస్తులకు, చివరకు చిన్న పిల్లలకు కూడా వర్తించే నియమం. ఇంట్లోని స్త్రీలు గృహలక్ష్ములు కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వటం వల్ల మీ సంపాదనకు గ్రహణం పట్టినట్లు అవుతుంది. మీరు ఎంత కష్టపడినా, ఎంతటి మేధస్సుతో పనిచేసినా ఫలితం దక్కదు. ధన నష్టం నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆకస్మికంగా ఆసుపత్రి ఖర్చులు రావటం, వ్యాపారంలో నష్టాలు సంభవించటం, ఇంట్లో విలువైన వస్తువులు పోవటం వంటివన్నీ పౌర్ణమి నాడు చేసే ఈ చిన్న పొరపాటు వల్లే సంభవిస్తాయి. చంద్రుడు మనస్సుపై అధికారం చెలాయిస్తాడు కాబట్టి పౌర్ణమి నాడు మనం తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాలతో కూడి ఉంటాయి. ఆ సమయంలో ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నామని అడిగితే మన మనసు కరిగి అప్పు ఇచ్చేస్తాం. కానీ అది మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పౌర్ణమి నాడు ఇచ్చే అప్పు వల్ల గ్రహాల అనుగ్రహం మీపై తగ్గిపోతుంది. మీ దగ్గర ఉన్న ధనానికి ఉండే దైవిక శక్తి క్షీణిస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఒక్కచోట స్థిరంగా ఉండాలంటే పౌర్ణమి లాంటి రోజులలో నిగ్రహం చాలా అవసరం. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వం అనేది ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ధన నష్టం జరుగుతూనే ఉంటుంది. చేతికి అందినట్లే అందిన డబ్బు ఆవిరైపోతూ ఉంటుంది. ఇది మీ ఒక్కరితోనే ఆగదు. మీ పిల్లల భవిష్యత్తును కూడా ఈ దరిద్రం నీడలా వెంటాడుతూ ఉంటుంది. వారి వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ధనలోపం వల్ల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఇంటి లక్ష్మిని కాపాడుకోవడానికి
మీ వంశ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి పౌర్ణమి నాడు అప్పు ఇవ్వటం ఖచ్చితంగా మానుకోండి. ఈ ఒక్కరోజు నిగ్రహం మీ జీవితానికి శ్రీరామ రక్షగా మారుతుంది. పౌర్ణమి వెలుగు మీ ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలే తప్ప దరిద్రాన్ని మోసుకొచ్చే చీకటిగా మారకూడదు. ఈ నియమాన్ని పాటించి మీ తరతరాల భవిష్యత్తును కాపాడుకోండి. పౌర్ణమి రోజున ఈ రాశివారు ఇంట్లో ఉన్న పాలు మరియు పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయట వ్యక్తులకు ఇవ్వకూడదు. ఎందుకంటే పాలు మరియు పెరుగు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పదార్థాలు మరియు ఇవి చంద్రుడికి ప్రతీకలు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది. అందుకే పాలు లక్ష్మీ స్వరూపం. పౌర్ణమి నాడు చంద్రుడు తన పూర్తి తేజస్సుతో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పాలు లేదా పెరుగును ఇతరులకు ఇవ్వటం అంటే మీ సుఖ సంతోషాలను, మీ ఐశ్వర్యాన్ని ఇతరులకు పంచి ఇవ్వటమే అవుతుంది. దీనివల్ల మీ జాతకంలో చంద్రుడు బలహీనపడి మానసిక అశాంతిని కలిగిస్తాడు. ముఖ్యంగా ఇంటి మహిళలు పొరుగువారు అడిగారని పాలు కానీ పెరుగు కానీ పౌర్ణమి నాడు ఇంటి నుండి బయటకు పంపితే ఆ ఇంటి కళ తప్పుతుంది. పౌర్ణమి నాడు తెల్లని పదార్థాలు దానం చేయటం మంచిదే, కానీ అది ప్రత్యేకించి దేవాలయాల్లో లేదా పేదలకు అన్నదానం రూపంలో ఉండాలి తప్ప ఇంటికి వచ్చిన వారికి లేదా పొరుగు వారికి పాలు పెరుగు రూపంలో ఇవ్వకూడదు. ఈ పొరపాటు వల్ల మీ ఇంట్లో ఉన్న శాంతి దూరమవుతుంది మరియు తరతరాల వరకు ఆ దరిద్రం మీ వంశాన్ని పట్టి పీడిస్తుంది. ఈ నియమం ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పాలు పెరుగును బయటకు పంపటం వల్ల మీ కుటుంబంలో కలహాలు పెరుగుతాయి మరియు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పౌర్ణమి నాడు మీ ఇంట్లోని పవిత్ర వస్తువులను మీరే వినియోగించుకోవటం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. వస్తువుల కొనుగోలు విషయంలో కూడా ఈ రాశివారు పౌర్ణమి నాడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైన మరియు సాత్విక శక్తి కలిగిన తిథి. అటువంటి సమయంలో శనిదేవుడికి సంబంధించిన వస్తువులను పౌర్ణమి నాడు అస్సలు కొనకూడదు. ముఖ్యంగా ఇనుము, వంట నూనె, నల్ల నువ్వులు, నల్లని దుస్తులు, తోలుతో చేసిన వస్తువులు అంటే లెదర్ బెల్ట్లు, పర్సులు, షూలు వంటివి పౌర్ణమి రోజున కొని ఇంటికి తీసుకురావటం అంటే దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలిచినట్లే అవుతుంది. పౌర్ణమి అనేది వెలుతురుకు, పరిపూర్ణతకు మరియు చంద్రుడికి సంబంధించిన తిథి. కానీ శనిగ్రహం చీకటికి, జాప్యానికి మరియు కష్టాలకు ప్రతీక. ఈ పవిత్రమైన వెలుగుల సమయంలో ప్రతికూల శక్తి కలిగిన శని వస్తువులను ఇంటికి చేర్చటం వల్ల గ్రహాల మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడుతుంది. దీనివల్ల మీరు చేసే పనుల్లో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పౌర్ణమి నాడు పొరపాటున ఇనుప వస్తువులు కొంటే అవి మీకు కలిసిరావు, సరికదా? అనవసరమైన వాహన ప్రమాదాలకు లేదా ఇంటి సామాగ్రి పాడైపోవడానికి దారితీస్తాయి. అలాగే పదునైన వస్తువులైన కత్తులు, కత్తెరలు, సూదులు వంటివి కూడా ఈ రోజున కొనకూడదు. ఇవి హింసకు మరియు విచ్ఛిన్నానికి సంకేతాలు కాబట్టి పౌర్ణమి నాడు వీటిని కొంటే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత దెబ్బతిని మనశ్శాంతి కరువవుతుంది. ఈ వస్తువుల కొనుగోలు వల్ల వచ్చే దోషం మీ జాతకాన్ని ప్రతికూలంగా మార్చి మీరు ఎంత సంపాదించినా ఆ ధనం వృధా ఖర్చులకు, కోర్టు గొడవలకు లేదా ఆసుపత్రి పాలవడానికి కారణమవుతుంది. ఇది మీకే కాదు, మీ వంశ పారంపర్యంగా వెంటాడే శాపంగా మారి మీ తర్వాతి తరాల అభివృద్ధిని కూడా అడ్డుకుంటుంది. ఈ పవిత్రమైన రోజున వస్తువులే కాకుండా మన ప్రవర్తన కూడా చాలా ముఖ్యమైనది. పౌర్ణమి రోజున ఈ రాశివారు ఎవరితోనూ గొడవ పడకూడదు లేదా అనవసరమైన వాదనలకు దిగకూడదు. చంద్రుడి ప్రభావం వల్ల పౌర్ణమి నాడు మనుషుల మనసులోని భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చిన్న విషయానికే ఆగ్రహం రావటం, చిరాకు కలగటం సహజం. కానీ ఆ సమయంలో సంయమనం కోల్పోయి గొడవ పడితే ఆ వివాదం జీవితాంతం కొనసాగే శత్రుత్వంగా మారుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా రక్త సంబంధీకుల మధ్య వచ్చే గొడవలు ఆ ఇంటి పునాదులనే కదిలిస్తాయి. పౌర్ణమి నాడు తిట్టిన తిట్టు లేదా చేసిన శాపం ఖచ్చితంగా తగులుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రోజున మౌనంగా ఉండటం లేదా భగవన్నామ స్మరణ చేయటం వల్ల మీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. దీనికి తోడు పౌర్ణమి రోజున నల్లని రంగు దుస్తులు ధరించటం అస్సలు మంచిది కాదు. నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. పౌర్ణమి వెలుగులో మీరు తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. కానీ నలుపు రంగు ధరిస్తే జాతకంలో గ్రహదోషాలు పెరిగి మానసిక కృంగుబాటుకు లోనవుతూ ఉంటారు. అంతేకాకుండా పౌర్ణమి రోజున శరీర శుద్ధి విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
ఈ రోజున గోళ్ళు కత్తిరించుకోవటం లేదా జుట్టు కత్తిరించుకోవటం అంటే క్షవర కర్మలు చేసుకోవటం అత్యంత అశుభం. ఇలా చేయటం వల్ల ఆయుష్ క్షీణిస్తుందని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుందని పెద్దల మాట. శరీరంలోని ఏ భాగాన్ని కూడా ఈ రోజున కత్తిరించటం వల్ల ప్రాణశక్తి తగ్గుతుంది. అలాగే పౌర్ణమి నాడు జూదం ఆడటం, మద్యం సేవించటం, మాంసాహారం భుజించటం వంటి తాపసిక పనులకు అత్యంత దూరంగా ఉండాలి. ఇవి మీలోని రాక్షస ప్రవృత్తిని పెంచి మీకు ఉన్న పుణ్యాన్ని పూర్తిగా హరిస్తాయి. పౌర్ణమి నాడు వ్యసనాలకు బానిసలైతే ఆ దరిద్రం మిమ్మల్ని జన్మజన్మల వరకు పట్టి పీడిస్తుంది. ఈ నియమాలను పాటించని వారికి ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కదు. మీ వంశం క్షేమంగా ఉండాలన్నా, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా ఈ పౌర్ణమి నియమాలను కఠినంగా పాటించాలి. ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ, వారు చిన్నవారైనా పెద్దవారైనా, ఈ విషయాలను గుర్తుంచుకొని మసులుకుంటేనే దరిద్రం దరిచేరకుండా అదృష్టం వరిస్తుంది. ఒక్క చిన్న పొరపాటు మీ తరతరాల భవిష్యత్తును చీకటిమయం చేసే ప్రమాదం ఉందని గమనించండి. పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పిన పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే మీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు మరియు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. పౌర్ణమి నాడు చేసే పొరపాట్ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు చేసే చిన్న తప్పు కూడా మీ వ్యాపారంలో నష్టాలను, ఉద్యోగంలో ఇబ్బందులను కలిగిస్తుంది. గొడవలు పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతిని అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. పౌర్ణమి నాడు నియమాలను అతిక్రమిస్తే మీ జాతకంలోని రాజయోగాలు కూడా పనిచేయవు. ఈ దరిద్రం కేవలం ఆర్థికపరమైనదే కాదు, మానసిక మరియు శారీరక క్లేశాలను కూడా ఇస్తుంది. ఒక్కసారి మీరు పౌర్ణమి నాడు అప్పు ఇచ్చినా లేదా పాలు పెరుగు బయటకు పంపించినా ఆ సంవత్సరం మొత్తం మీరు కష్టాల్లోనే ఉండవలసి వస్తుంది. ఇది మీకే కాదు, మీ కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది. మీ పిల్లల వివాహ ప్రయత్నాలకు, విద్యకు కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. తరతరాల నుండి వస్తున్న ఆస్తిపాస్తులు కోర్టుల పాలు కావటం లేదా అమ్ముకోవలసి రావటం జరుగుతుంది. పౌర్ణమి నాడు పవిత్రతను కాపాడకపోతే ఆ ప్రభావం మీ వంశ పారంపర్యంగా వస్తున్న పుణ్యాన్ని హరించివేస్తుంది. చంద్రుడి ప్రభావం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి వల్ల మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి పౌర్ణమి నాడు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. ఈ నియమాలన్నీ కూడా ఈ రాశిలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ పాటించాలి. పౌర్ణమి నాడు మద్యం సేవించటం, మాంసాహారం తీసుకోవటం వల్ల ప్రతికూల శక్తులు మీపై దాడి చేస్తాయి. ఈ రోజున చేసే తప్పుల వల్ల వచ్చే దరిద్రం మీ 7 తరాల వరకు వెంటాడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి నాడు సాయంత్రం వేళ నిద్రించటం కూడా దరిద్రానికి హేతువు. చంద్రుడి కిరణాలు మనపై పడవలసిన సమయంలో మనం నిద్రిస్తే ఆ శక్తిని కోల్పోతాము. పౌర్ణమి నాడు ఎవరిని అబద్ధాలతో మోసం చేయకూడదు. ఈ పవిత్ర రోజున మీరు ఎంత ప్రశాంతంగా, ధర్మబద్ధంగా ఉంటారో అంతటి ఫలితం మీకు దక్కుతుంది. ఒకవేళ మీరు ఈ నియమాలను అతిక్రమిస్తే మీ పుణ్యం క్షీణించి పాపం పెరుగుతుంది. ఇది మీ వంశ గౌరవానికి మచ్చ తెస్తుంది. తరతరాల పాటు మీ కుటుంబం ఆర్థికంగా ఎదగకుండా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఈ పనులకు దూరంగా ఉండండి. భగవంతుని స్మరణలో గడపండి. దీనివల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. పౌర్ణమి నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు మీ జీవితాన్ని అదృష్టమయం చేసుకోవచ్చు. ఈ నియమాలు పాటించడం వల్ల మీ జాతకంలో చంద్రుడు బలపడి మానసిక దృఢత్వం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు. ఈ పౌర్ణమి రోజున మీరు చేసే ఈ చిన్న త్యాగం మీ వంశాన్ని కాపాడుతుంది. దరిద్రాన్ని దూరం చేసి ఐశ్వర్యాన్ని పొందడానికి ఇవే సులభమైన మార్గాలు. మీ కుటుంబ సభ్యులందరికీ ఈ విషయాలను వివరించి అందరూ కలిసి నియమాలను పాటించేలా చూసుకోండి. అప్పుడే పౌర్ణమి వెలుగులు మీ జీవితంలో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాయి.